హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఓట్స్తో చేసుకునే 2 రకాల రెసిపీస్ని చూపించబోతున్నాను. ఫస్ట్ నేను మిల్క్ ఓట్స్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెను పెట్టుకోవాలి. ఇందులో 1/2 కప్పు దాకా ఓట్స్ను వేసుకోవాలి. నేను నార్మల్ ఓట్స్నే తీసుకుంటున్నాను. మీరు రోల్డ్ ఓట్స్ కూడా తీసుకోవచ్చు. రోల్డ్ ఓట్స్ ఫ్రై చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఇవి 30 సెకండ్స్ ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఓట్స్ కొంచెం ఇలా క్రిస్పీగా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఏ కప్పుతో అయితే ఓట్స్ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు దాకా వాటర్ని పోసుకోవాలి. ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 2 కప్పుల దాకా పాలను పోసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకొని ఈ ఓట్స్ని ఉడికించుకోవాలి. ఓట్స్ ఉడికిన తర్వాత 2 టీ స్పూన్స్ దాకా బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని మిల్క్ ఓట్స్ లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత కొంచెం గట్టి పడుతుంది. ఇందులో 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకొని ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఈ మిల్క్ ఓట్స్ని ఓవర్ నైట్ కూడా నానబెట్టుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు చేసుకోవాలంటే ఇలా ప్రిపేర్ చేసుకోండి. 1/2 అవర్ తర్వాత మిల్క్ ఓట్స్ చల్లారాయి. మరీ గట్టిగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా తేనెను వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ మిల్క్ ఓట్స్ మీకు ఒకవేళ గట్టిగా అయిపోతే కొన్ని పాలను పోసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత మీకు నచ్చిన ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకోవచ్చు. నేను బనానాని సన్నగా కట్ చేసుకొని డెకరేట్ చేసుకుంటున్నాను. అలాగే చిన్నగా కట్ చేసుకున్న స్ట్రాబెర్రీ ముక్కల్ని కూడా పెట్టుకొని డెకరేట్ చేసుకుంటున్నాను. మీకు ఇంట్లో ఏ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే ఆ ఫ్రూట్స్ని పెట్టుకొని డెకరేట్ చేసుకోవచ్చు. ఇలా ఈజీగా మిల్క్ ఓట్స్ని రెడీ చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఈ మిల్క్ ఓట్స్ చాలా బాగుంటాయి. ఇలా స్ట్రాబెర్రీ ముక్కల్ని కూడా పెట్టుకున్న తర్వాత కొంచెం తేనె వేసుకొని గార్నిష్ చేసుకోండి. అంతే, టేస్టీ మిల్క్ ఓట్స్ రెడీ. ఇలా మిల్క్ ఓట్స్ని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదా. సెకండ్ రెసిపీ కూడా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ఓట్స్తో చేసే సెకండ్ రెసిపీ ఓట్స్ ఉప్మా. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఓట్స్ ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకోవాలి. ఇందులో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా పల్లీలను వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ పోపు గింజలు వేసుకొని ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత 7-8 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్స్, అలాగే బీన్స్, ఆలూను కూడా వేసుకుంటున్నాను. కొన్ని పచ్చి బఠానీ కూడా వేసుకొని ఈ వెజిటేబుల్స్ అన్నింటినీ 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మీరు ఇందులో క్యాలీఫ్లవర్, క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. వెజిటేబుల్స్ ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 కప్పు ఓట్స్ని వేసుకొని ఇవి కూడా 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఓట్స్ని ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఉప్మా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో 4 కప్స్ వరకు వాటర్ని పోసుకోవాలి. ఏ కప్పుతో అయితే ఓట్స్ తీసుకున్నానో అదే కప్పుతో వాటర్ని పోసుకుంటున్నాను. అలాగే ఇందులో 1.5 టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఓట్స్ అన్నీ కూడా బాగా ఉడికాయి చూడండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత చివరగా కొంచెం కొత్తిమీర వేసేసుకొని
స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర అంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, టేస్టీ ఓట్స్ ఉప్మా రెడీ. ఇలా కొంచెం లూజ్గా ఉంటేనే ఉప్మా బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇలా నేను కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను. ఈ ఓట్స్ ఉప్మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుంది. ఇది ఒక మంచి వెయిట్ లాస్ రెసిపీ అండి, చాలా హెల్దీ. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలా ఓట్స్తో 2 రకాల రెసిపీస్ చూశారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.